నల్గొండ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 14 నుంచి 21 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లానే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు వివిధ ప్రాంతాల నుంచి. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. అయితే వీళ్ళు పాదయాత్ర ద్వారా వారి ఊరు నుంచి స్వగ్రామం నుంచి చెరువుగట్టులో ఉన్న ఆలయం వరకు కూడా పాదయాత్ర ద్వారా వస్తున్నారు. ఒకసారి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తారు, అసలు ఏంది అక్కడ ఉన్న మహిమ ఏంటో తెలుసుకుందాం. భయ్యా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తిరుమలగిరి సాగర్ పాదయాత్రలో వస్తున్నారా మీరు? పాదయాత్ర ప్రతిసారి వస్తారా? ప్రతి ఇయర్ మీరు ఎంతమంది వస్తారు మొత్తం? ఇట్లా 25 members. ఎప్పుడు బయలుదేరారు మీరు? ఆల్మోస్ట్ ఇవాళ మధ్యాహ్నం వరకు 24 గంటలు నడుస్తూనే వచ్చినా? నైట్ కూడా మధ్యలో ఒక 3 గంటలు మీరు? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మరి నడుచుకుంటూ వస్తుంటే? కాళ్ళు బొక్కలు ఎక్కలా? బానే ఉంది, ఎక్కినా గానీ మంచిగానే ఉంది. నమ్మకమా? అంటే మీరు కోరుకున్న కోరికలు ఏమైనా తీరినాయా? తీరాలని వస్తున్నా. నేను కూడా సాగర్ మొత్తం ఎంతమంది వస్తారు మీరు? మొత్తం ఒక 20 మెంబర్స్ వస్తున్నాం. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరినాం. ఒక 4 hours మధ్య రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాం. ఇక సో దేవుడు అనేది ఒక నమ్మకం అనేది కలిగింది. సో అలా ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? నేనైతే ఫస్ట్ కానీ మా బాబాయ్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఒక 4-5 years నుంచి వస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళని చూసేసి మనం దేవుడి మీద నమ్మకంతో మనం కూడా పాదయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాం. సో ఈ సంవత్సరం కూడా నాకు మంచిగా కనిపిస్తే నేను కూడా కొనసాగిస్తానని ఆ దేవుడు ప్రార్థిస్తున్నాను. అట్లా నాకు బాగానే ఉంది. నాది 4th టైం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? వన్ డే ఉంటాం. అంటే పాదయాత్రతో కలిపి మొత్తం 3 days. పాదయాత్ర కలిపి మొత్తం 3 days. కళ్యాణం చూసుకొని వెళ్ళిపోతాం. కళ్యాణం చూసుకొని తలంబరాలు వేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇది అంటే ఏదైతే ఈ 5 రోజుల పాటు జరగనున్న జాతర ఉందో వివిధ ప్రాంతాల నుంచి, అంటే తిరుమలగిరి సాగర్ నుంచి నిన్న మధ్యాహ్నం బయలుదేరిన వీరంతా దాదాపు 28 మంది ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళంతా పాదయాత్రగానే అంటే స్వామివారిని ధరించుకుంటూ వీళ్ళు పాదయాత్రగా చెప్పులు లేకుండా కాలి నడకన స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నారు. రేపు కళ్యాణ తంతు పూర్తి కాగానే తిరిగి మరలా వారి స్వగ్రామానికి వెళ్తున్నామని చెప్తున్నారు. ఇది భక్తులతోటి చెరువుగట్టుకు సంబంధించిన అప్డేట్స్.